15 ఏళ్ల క్రితం ఉన్నోడు కూడా ఉండని ఇట్లా అక్కడ 15 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళకి కూడా అక్కడ ఉద్యోగాలకి అలౌడ్ కాదు. ఇస్తే వెంటనే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఏందంటున్నారు వాళ్ళు గొడవే ఉద్యోగము ఏది నీళ్లు నిధులు నియామకాలు. నీ నియామకాలు గొడవే చేస్తారు వాళ్ళు. దానివల్ల అప్పుడు నీకు నెక్స్ట్ తరాన్ని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నాం కదా మనం అక్కడ. దీంట్లో ఎందుకు ఆలోచించట్లేదు మనం? గ్రోత్ కి ఒక పక్కన ఇంజన్ ఎదురుగుండా పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నాం మనం. భారాల్ని నెత్తిన పెడుతున్నాం ప్రజల నెత్తిన. ఇక్కడ మనం స్టిల్ ఇవాళ ఒక్కసారి మీరు ఆ సర్రు బొర్రో వచ్చిన తర్వాత చూడాల ఏమవుతుందో లెక్క. నిజాయితీగా చేయండి. ఇవాళ ఎక్కడో ఎందుకు మీ చేతుల్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ప్రతి ఇంటికి లెక్క తెలుసు కదా వాళ్ళకి. ఎంతమంది ఇళ్లల్లో చదువు పూర్తయిన పిల్లలు ఇక్కడే ఉన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఏ పల్లెలోనైనా ఏ పట్టణంలోనైనా ఇక్కడే ఉండి ఉద్యోగాలు ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు నాకు తెలిసి 20-25% ఉంటారు. 20-25% మాత్రమే ఆంధ్రాలో ఉన్నారు. 75% మంది ఖచ్చితంగా, అందులో అత్యధికంగా హైదరాబాద్, ఆ తర్వాత చెన్నై, ఇదే బెంగళూరు, ఆ తర్వాత చెన్నై 3వ స్థానం. తర్వాత గురుగావా, ఢిల్లీనా, ముంబాయా, అమెరికానా, ఇంకోటా అవన్నీ ఒక 10% ఉంటారు. అంటే మన దగ్గర ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? మేధో వలస జరిగిపోతుంది. అయినా ఇంకా మనం గుడ్డిగా నమ్మండి, నన్ను గుడ్డిగా నమ్మండి అంటే ఎలాగా? జరిగిపోతుంది అంతే. కానీ